ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడింగ్ మైండ్ సెట్ తెలుగు. నేను అనుకున్నట్టుగానే ఈ లెవెల్ మనకి మెయిన్ అనుకున్నాం 22,119. వన్స్ ఈ లెవెల్ కనుక బ్రీచ్ అయితే దెన్ వీ కెన్ గో ఫర్ 22,050 అనుకున్నాం. కాకపోతే ఈ లెవెల్లో స్ట్రాంగ్ బయర్స్ ఉన్నారు కాబట్టి మార్కెట్ మళ్ళీ మీదికి పంపించిండు. బట్ ఇక్కడ ఒకటి గమనిస్తే 15 minutesలో మనకి ఇక్కడ ఒక వెడ్జ్ ఫార్మ్ అవుతుంది, రైట్? నార్మల్లీ ఇట్లాంటి వెడ్జెస్ ఏంటంటే బేరిష్నెస్కి సైన్. ఓకే, సో నార్మల్గా ఇట్లా మార్కెట్ పెరిగి సడన్గా పడే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పటి వరకు అయితే మనం బుల్లిష్లోనే ఉన్నాం, బట్ స్టిల్ ఈ లెవెల్ని క్రాస్ అయ్యేంత వరకు వీఆర్ ఇన్ ద బుల్లిష్. వన్స్ ఈ లెవెల్ని క్రాస్ అయిందంటే దెన్ వీ కెన్ గో ఫర్ ద బేరిష్. సో రేపటి రోజున మనకి మెయిన్ లెవెల్స్ 22,001, 22,218 అండ్ 22,248. అండ్ వన్స్ ఈ లెవెల్ని క్రాస్ అయిందంటే వీ కెన్ గో ఫర్ ద 22,317. లేదు మార్కెట్ డౌన్లోనే ఓపెన్ అయితే మళ్ళీ ఇవే మనకి సపోర్ట్ ఉంటాయి, 22,132 అండ్ 22,123. వన్స్ ఇది క్రాస్ అయిందంటే దెన్ వీ కెన్ సీ 22,049. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీకి వచ్చేటప్పుడు మనం ఈ లెవెల్ నిన్న మనం డిస్కస్ చేసినట్టు ఇక్కడ ఒక లెవెల్ అనుకున్నాం. ఈ లెవెల్స్ 46,524 అండ్ 46,508 అండ్ 46,476. దీస్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ జోన్స్ అనుకున్నాం. సో అదేవిధంగా ఏమైందంటే మార్కెట్లో ఎంత అంటే సెల్లింగ్ ప్రెషర్ వచ్చినా కూడా మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి మంచి బయింగ్ వచ్చింది. అండ్ అగైన్ ఇది సేమ్ ఛానల్లో ఉంది, నిన్న మనం డిస్కస్ చేసిన ఛానల్లో. సో అండ్ ఇక్కడ చూడండి చాలా రెసిస్టెంట్, దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ రెసిస్టెన్స్ 46,723. వన్స్ ఈ లెవెల్ మీద కనుక గ్యాప్ అప్ ఓపెన్ అయిందంటే దెన్ వీ కెన్ సీ 46,844 అండ్ 46,924 అండ్ మ్యాక్సిమం లెవెల్స్ ఆర్ 47,000. లేదు ఒకవేళ మళ్ళీ ఫ్లాట్లో ఓపెన్ అయింది అనుకుందాం, అండ్ దీస్ ఆర్ ద 3 లెవెల్స్ మనం డిస్కస్ చేసుకున్నాయి, 46,520, 46,501 అండ్ 46,477. వన్స్ ఈ లెవెల్ని క్రాస్ అయితే దెన్ వీ హ్యావ్ టు సీ 46,287 అండ్ 46,230. థ్యాంక్ యూ.